ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వస్తున్నాయి. దాంతో కొట్టుకోవడం లేదా చంపుకోవడం వంటివి చేస్తున్నారు. పిల్లల గురించి ఆలోచించడం లేదు. కోపంలో ఏదనిపిస్తే అదే చేసేస్తున్నారు. దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ కూడా అలాంటి ఘటన జరిగింది. తన కోరిక తీర్చలేదని కోపంతో భర్తకే నిప్పంటించింది. ఎంత అడిగినా చెవిదిద్దులు కొనివ్వడం లేదని ఆ మహా ఇల్లాలు ఏకంగా భర్తకు నిప్పంటించింది. బంగారు చెవిదిద్దులు కొనివ్వలేదని దారుణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. నిజాంపేటలో షేక్ యాకూబ్ పాషా, సమీనా దంపతులిద్దరూ నివాసముంటున్నారు. వారిద్దరూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే పెళ్లైన కొద్ది రోజులు వారి జీవితం బాగానే సాగింది. అలా రాను రాను వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. బంగారంపై సమీనాకు వ్యామోహం పెరిగింది. దాంతో కలతలు స్టార్ట్ అయ్యాయి. అయితే తనకు చెవి బంగారు దుద్దులు కొనివ్వాలని సమీనా పలుమార్లు భర్తను అడిగింది. ఆమె అడిగినప్పుడల్లా అతడు దాటివేసే సమాధానం చెప్పేవాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. అయితే చెవిదిద్దులు కొనేందుకు తన వద్ద అంత డబ్బు లేదని, ఇప్పుడు కొనివ్వలేనని, తర్వాత చూద్దామని పాషా భార్యకు చెప్పాడు. ఎన్నిసార్లు అడిగినా కొనివ్వకపోవడంతో భర్తపై కోపోద్రికురాలైన సమీనా ఇంకా ఎప్పుడు కొనిస్తావంటూ ఇంట్లో ఉన్న పెయింట్ కెమికల్స్ తీసుకొచ్చి పాషాపై పోసింది. దీంతో భార్య తీరును చూసిన భర్త పాషా ఆశ్చర్యపోయాడు. తానెందుకు అలా ప్రవర్తిస్తుందో కాసేపు అర్థం కాలేదు. అలా ఆలోచించే టైంలోనే భర్తకు నిప్పంటించింది. దీంతో భర్త పాషా గట్టిగా కేకలు వేశాడు. కాపాడంటూ గట్టిగా అరుస్తూ పరుగులు తీశాడు. మంటలు చెలరేగి పాషాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరుగు పొరుగు వారు గమనించి మంటలను ఆర్పివేశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. కాగా పాషా తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. చెవిదిద్దుల కోసం భర్త ప్రాణాలను తీయాలనుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. మరీ ఇంత వైలెంట్ గా ఉందేంటండి అని గుసగుసలు పెట్టుకుంటున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని